డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మన టాలీ యాప్ ఓపెన్ అయ్యింది. అలాగే మన కంపెనీని కూడా మనం ఓపెన్ చేసుకుందాము. కంపెనీలోకి వెళ్దాము. ముందుగా మనము ఓచర్స్లోకి వెళ్ళాలి. పేరోల్ ఓచర్స్లోకి వెళ్ళాలి. వెళ్ళి ఈ రైట్ సైడ్ని కిందని మనకి ఆ మధ్యలో చూస్తే అటెండెన్స్ ఉంది. దాని మీద మౌస్తో క్లిక్ చేయాలి. F5 అని ఉంటుంది. అటెండెన్స్ మీద క్లిక్ చేయాలి మౌస్ తోటి. ఈ విధంగా మనకి విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముందుగా మనం డేట్ని ఇచ్చుకోవాలి. డేట్ని ఇచ్చుకోవాలంటే మనం కీబోర్డ్లో F9 ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. మనం డేట్ని ఇచ్చుకోవాలి. మనం 31/7 అని ఇచ్చేసుకుందాము. ఈ కింద రైట్ సైడ్ చూసినట్లయితే అటెండెన్స్ ఆటోఫిల్ ఉంది. దాని మీద మౌస్తో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా విండో వస్తుంది. ఇక్కడ ఈ విధంగా ఒక్కొక్క దాన్ని ఎంటర్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి ఆబ్సెంట్, ఓవర్ టైము, ప్రజెంట్ అని ఉంది. మనకు ఆబ్సెంట్ కావాలి కాబట్టి ప్రస్తుతం ఆబ్సెంట్ మీద క్లిక్ చేసుకుంటాం. మనము క్లిక్ చేసుకునేట్లయితే మనకి ఏ అయితే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ అన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. ఇక్కడ మనం వాల్యూ 1 ఇచ్చేసుకుంటే సరిపోద్ది. అంటే ఏ ఎంప్లాయీ మంత్ మొత్తం మీద ఎన్ని అబ్సెంట్లు ఉన్నాయో ఇక్కడ వాల్యూ 1 ఇచ్చేసుకుంటే సరిపోద్ది. అలాగే ప్రతి ఎంప్లాయీ వాల్యూ కూడా మనం ఇక్కడ ఇచ్చేసుకుందాము. ఇక్కడ మనం అటెండెన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై కదా, 7 నెలది అని ఇక్కడ మనం నరేషన్ రాసేసుకుందాము. నెక్స్ట్ మనం మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ ఆటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మళ్ళీ మనం సేమ్ యాస్టీగా ఎంటర్ కొట్టుకొని ఇక్కడ ఇందాక ఆబ్సెంట్ ఇచ్చాము. ఇప్పుడు ఓవర్ టైం ఇచ్చుకోవాలి. ఇక్కడ వాల్యూస్ ఇచ్చేసుకోవాలన్నమాట. అంటే ఏ ఎంప్లాయీ మొత్తానికి ఎన్ని ఓవర్ టైం చేశారో ఇక్కడ వాల్యూ ఇచ్చేసుకోవాలి మనము. ఇక్కడ కూడా మనము మొత్తం నరేషన్ రాయకుండా కీబోర్డ్లో Ctrl+R కొడితే మనం ముందే అయితే ఏదైతే నరేషన్ రాసామో ఆ నరేషన్ ఇక్కడ యాడ్ అవుతుందండి. సేవ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనము పేరోల్లోకి వెళ్దాము. అక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ పేరోల్ ఆటోఫిల్లోకి వెళ్ళాలండి. ఇక్కడ యూజర్ డిఫైన్ ఉంది కదా, దాన్ని మాత్రం మనము మామూలుగా లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాం కదా అడ్వాన్స్, అందులో ఇచ్చేసుకుందామండి. ఇక్కడ ఏ ఎంప్లాయీ ఎంతెంత అడ్వాన్స్లు కట్ చేయాలో అక్కడ ఇచ్చేసుకుందామండి. చేసుకొని ఇక్కడ సేవ్ చేసేసుకుందాము. నెక్స్ట్ మళ్ళీ పేరోల్ ఆటోఫిల్లోకి వెళ్దామండి. ఇప్పుడు మనం శాలరీని డిఫైన్ చేద్దామండి. 1/7/31/7 అలాగా ఆలు. ఇక్కడ మనం కిందన బ్యాంక్ ఉంది కదండి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఆ బ్యాంకును మనం ఇచ్చుకుందామండి. బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ కదా. ఇక్కడ యాస్టీస్గా సేమ్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ మనం చెక్ అనే ఉంటుంది, అది యాస్టీస్గా మనం చేసుకుంటాము. ఈ కిందనే చూడండి చెక్ నెంబర్ ఉంది లాస్ట్లో. అక్కడ మనం ఏ చెక్ అయితే బ్యాంక్ మనం ఇస్తామో ఆ చెక్ నెంబర్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ సపోజ్గా నేను 000896 అనే చెక్ నెంబరు ఇస్తున్నానండి. మళ్ళీ మనం పేరోల్ ఆటోఫిల్లోకి వెళ్తామండి. మళ్ళీ ఇప్పుడు ESI ఇచ్చుకుంటాము. ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని ఇచ్చుకుంటామండి. ఇక్కడ సేమ్ అలాగే ఇక్కడ మనము అకౌంట్ నెంబరు అని ఇచ్చేసుకుంటాము. 000896 అండి. అలా మళ్ళీ పేరోల్ ఆటోఫిల్లోకి వెళ్దామండి. ఇప్పుడు PF అకౌంట్ అని ఇచ్చుకుంటాము. ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని ఇచ్చుకుంటాము.
ఇక్కడ లాస్ట్లో నెరేషన్లో మనం చెక్ నెంబర్ ఇచ్చేసుకోవాలండి. ఈ విధంగా మనము శాలరీస్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి మనం క్రియేషన్ అయిపోయింది కదండి, ఒకసారి మనం డిస్ప్లేలోకి వెళ్దామండి. అలాగే పేరోల్ రిపోర్ట్స్లోకి వెళ్దాము. అలాగే ఇక్కడ రిజిస్టర్లోకి వెళ్దామండి. వెళ్తే చూడండి, ఇక్కడ మనం జూలైలో ఇచ్చిన అటెండెన్స్ ఇక్కడ కనబడుతుంది. ఫస్ట్ ఇక్కడ మనం ఆబ్సెంట్లు ఇచ్చాము, తర్వాత ఓవర్ టైమ్స్ ఇచ్చాము, ఇక్కడ చూసాము. ఇప్పుడు మనం పే స్లిప్లోకి వెళ్దామండి. అవి చూడండి, జూలై పే స్లిప్ అని ఉంది. పే స్లిప్ జూలై 21. ఈ విధంగా మనకి పే స్లిప్ అనేది ఏర్పడుతుంది. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో టాలీ తాలూకా వీడియోస్, అలాగే SS 2007 తాలూకా ఆల్ వీడియోస్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఒకవేళ ఇవి చూడలేనట్లయితే మీరు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.